బండి మీద వచ్చే ఐస్లన్నా ఐస్ క్రీమ్లన్నా అస్సలు నచ్చవండి. మా పిల్లలకి న్యాచురల్ గా నేనే చేసి పెడుతూ ఉంటాను. ఈ రోజు వచ్చేసి బూస్ట్ తో మా పిల్లలకి ఐస్లు అయితే చేస్తున్నాను. దీనికోసం నేను 50 రూపాయలు ఖర్చు పెట్టాను అంతే. ఎన్ని ఐస్లు వస్తాయో మీరే చూడండి. 30 రూపాయలకి న్యాచురల్ గేదె పాలు అయితే పోపించుకున్నాను. ఒక గిన్నెలో పాలు పోసుకొని సిమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకొని కొన్ని పాలైతే ఎత్తి పెట్టుకొని అదే పాలల్లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకొని పాలు మరిగిన తర్వాత టేస్ట్ కి సరిపడా చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. చక్కెర మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ ను కూడా అందులోకి యాడ్ చేసుకొని స్విమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటే థిక్ గా వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అందులోకి బూస్ట్ కూడా వేసుకొని మెల్ట్ అయితే చేసుకొని ఆ తర్వాత నేనైతే గ్లాసులో పోసుకుంటున్నాను. ఐస్లకు సంబంధించిన మౌల్డ్స్ కూడా లేవు. ఆ తర్వాత ఒక కవర్ అయితే పెట్టేసుకుని ఒక లబ్బర్ వేసుకొని మధ్యలోకి అయితే మీ దగ్గర ఉన్న స్టిక్స్ కానీ స్టిక్స్ లేకపోతే స్పూన్స్ అయినా పెట్టేసుకున్నా సరే మనకు ఐస్లు అయితే రెడీ అయిపోతాయి. సో వీటిని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసి 4 అవర్స్ పాటు పెట్టేస్తున్నాను. నేనైతే ఒక నైట్ ఫుల్ గా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే మనకు ఐస్లు చూసారా ఎంత బాగా వచ్చాయను. టేస్ట్ మనం బయట కొన్నా కూడా రావండి, అంత టేస్ట్ గా ఉంటది. ఇందులో మనకు ఎలాంటి కెమికల్ ఉండదు. పిల్లలకి హెల్దీ కూడా చాలా చాలా బాగున్నాయి. 5 అయితే వచ్చాయి. ఎంత పెద్ద వచ్చాయో చూడండి. 50 రూపాయలకి మనకి ఎంత లాభమో.